తీసుకురావాలనేటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. సత్యమూర్తి గారు, మీరు చెప్పాలి సార్. ఇప్పుడు రాజకీయాలని బాబు భ్రష్టు పట్టిస్తున్నారు. అసలు కలియుగంలో ఈ రాజకీయాలు చూస్తే నాకు చాలా బాధగా ఉంది. రాజకీయాల్లో మనం తులసి మొక్కలాగా ఎలా చేసాం, వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారో నిన్న వాపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చాలా అన్నారు, మాట్లాడుకుందాం. ముందు దీని మీద చెప్పండి సార్ కామెంట్. రాజకీయాలు అంటే తాతకి దగ్గులు నేర్పినట్టుగా ఉంది. ఇక్కడికి వచ్చి పరిపాలన గురించి అసలు అంటే ఏమి తెలియని వ్యక్తి అయితే నేర్చుకోవచ్చు అండి. ఈ జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసు. దాన్ని ఎట్లా మిస్యూజ్ చేయాలో దాన్ని చేసి చూపించాడు. అధికారం వచ్చిన తర్వాత దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, ప్రజల సంక్షేమానికి ఎట్లా వాడుకోవాలి అనేది ఆలోచించటం మానేసి దాన్ని ఎట్లా మిస్యూజ్ చేయాలి, మిస్యూజ్ చేయటం ద్వారా మనకి ఏంటి ప్రయోజనం, స్వలాభం తప్ప అసలు సమాజం గురించి ఆలోచించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇట్లా అంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అయినా కనీసం ఆలోచన విధానం మారాలి. మనం ఏం తప్పు చేసాం, ఎక్కడ తప్పు చేసాం అని తెలుసుకోవాలి. తెలుసుకొని దాని నుంచి గుణపాఠం నేర్చుకొని సరిదిద్దుకొని వాళ్ళ పోకడలు మార్చుకుంటే ఏదైనా చేయటానికి సాధ్యం అవుతుంది. అట్లా కాకుండా ఋషి గారు మొన్న ఆ తెనాలి 2000 పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ మీద మర్డర్ అటెంప్ట్ కూడా కాదు, అది చేసి వాళ్ళు చేసి పెడితే వాళ్ళని సపోర్ట్ చేస్తూ, ఎవరైతే ఈ గంజాయి బ్యాచ్ ఉందో వాళ్ళని సపోర్ట్ చేస్తూ దళితుల మీద దాడి చేశారు, దళితుల మీద పోలీసులు బతకనివ్వట్లేదు, అసలు దళితులకి ఇదే లేదు అని ప్రచారం చేశారు. అంటే వీళ్ళని అర్థం చేసుకోండి, అంటే వీళ్ళ సైకాలజీ ఎట్లా ఉందో ఒక్కసారి. ఒక పక్క తెలుగువాడి ఆత్మగౌరవం అని జరుగుతుంటే కరెక్ట్ గా ఆ రోజు ఇదే ఆత్మగౌరవంతో వాళ్ళు ఐటమ్ ఇది చేయటం. అవును, అంటే నీకేంటి దళితుడికి ఎక్కడ ఇదైంది? వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళు వచ్చి కానిస్టేబుల్ మీద అటాక్ చేశారు, మర్డరస్ అటాక్ చేస్తే కానిస్టేబుల్ ఎటాగో తప్పించుకొని బయటపడ్డాడు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. కౌన్సిలింగ్ చేశారు, అఫీషియల్ గా పోలీసులు కౌన్సిలింగ్ చేసినా గానీ అక్కడ వాళ్ళ నుంచి ఎటువంటి మార్పు లేదు. పైగా ఇంకా చాలా నేరాలు పాల్పడుతున్నారు, వాళ్ళందరూ రౌడీ షీటర్లు. అటువంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఒక రాజకీయ పార్టీ మాట్లాడటం అనేది నాకైతే ఆశ్చర్యం కలిగించింది ఋషి గారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నది అంటే లంపెన్ ఎలిమెంట్స్ ని మనం కూడగట్టుకుంటే తప్ప మన పార్టీకి భవిష్యత్తు లేదు అనే ఆలోచనలో అధినాయకుడు ఉండటమే అసలు పరమ తప్పు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు చెయ్యాల్సిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? కానీ ఆయన మాట్లాడుతోంది మరి అలా లేదు కదా సత్యమూర్తి గారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నిన్న కలియుగంలో రాజకీయాలు ఇలా అయిపోతుంటే బాధగా ఉంది, రాజకీయాలను చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించేస్తున్నారు, విలువలు విశ్వసనీయత లేకుండా అబద్ధ ప్రచారాలు అని తులసి మొక్కతో తాను పోల్చుకున్నారు జగన్. మరి ఎట్లా ఆయన చెప్పేది ఒకటి మరి చేసేది ఒకటినా? ఆయన తులసి మొక్కను ఆ బాటిల్లో నీళ్లు ఒకసారి చెప్పాడు, మీకు గుర్తుందో లేదో, మళ్ళీ చెప్పండి. బాటిల్లో నీళ్లుంటే నీళ్లు ఉన్నట్టు ఆ నీళ్లు పారబోస్తే మళ్ళీ తీసుకోలేం కదా అంటాడు. ఈ సామెతలన్నీ ఇవన్నీ చెప్పుకుంటూ నిజంగా ఆయన స్పీచ్లు అంటే ఆయన రికార్డెడ్ స్పీచ్లు వింటూ ఉంటే ఏంటి అంటే ఇతని పరిస్థితి ఏంటి అనేది ఒక డౌట్ వస్తూ ఉంటుంది అందరికి. ఎందుకు అంటే ఏ పేపరు అంటే ఒక సాక్షి తప్ప ఏ పేపర్ చదివినా కొన్ని విషయాలు తెలుస్తాయి, కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ కొత్త విషయాలు తెలుసుకోకుండా కూడా మనం మన అభూత కల్పనల్లో మన డ్రీమ్ వరల్డ్ లో మనమే ఉంటాము అంటే ఇంక ఏం చేయాలి ఋషి గారు? ఎట్లా మనిషికి నిజం ఎట్లా తెలుస్తుంది, వాస్తవం ఎట్లా తెలుస్తుంది? వాస్తవం తెలియాలి అంటే నువ్వు ఎవరన్నా వేరే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పించుకోవాలి. నీకు వినే జ్ఞానం ఉండాలి, కెపాసిటీ ఉండాలి, వినటానికి కెపాసిటీ ఉండాలి. నీకు వినే ఇది లేదు,
నిన్న మీరు ఋషి గారు మీరు చంద్రబాబు నాయుడు స్పీచ్ లో మీరు ఒక పాయింట్ గమనించాలి. ఏంటి అంటే ఈ మాదక ద్రవ్యాలని స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళు, మాదక ద్రవ్యాలు వీళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళని పట్టుకొని వాళ్ళ ఆస్తుల్ని కన్ఫిస్కేట్ చెయ్యాలి, ఆ ఆస్తుల్ని రీహాబిలిటేషన్ కి ఉపయోగించాలి అని చెప్పి ఒక కుర్రాడు శ్రీకాళహస్తి నుంచి వచ్చిన ఒక కుర్రాడు చెబితే దాన్ని చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో చెప్పాడు. నాకు ఇటువంటి సలహా ఇచ్చాడు ఒక అతను, నేను అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూస్తాను అని చెప్పాడు. అంటే ఎంత గొప్ప విషయం చూడండి. అందుకే సత్యమూర్తి గారు ఆయన 45 ఏళ్లు దాటినా స్టిల్ హీఈస్ ఎ స్టాల్వర్ట్ లీడర్. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇందాక నాయకత్వం